తమిళనాడులోని తిరువన్నామల పట్టణంలో ఉన్న అరుణాచలం ఆలయం ఆధ్యాత్మికత మరియు నిర్మాణ వైభవానికి దీపస్తంభంగా నిలుస్తుంది. ఈ ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర స్థలాల్లో ఒకటి. ఇది అగ్ని పర్వత దేవుడు అనే అర్థం వచ్చే అరుణాచలేశ్వరుడిగా పూజించబడే శివుడికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆశీర్వాదాలు, ఓదార్పు మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఈ పవిత్ర స్థలానికి తరలివస్తారు. ఆలయ సముదాయం అనేక పుణ్యక్షేత్రాలు, మండపాలు మరియు ఎత్తైన గోపురాను కలిగి విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉంది. దీని భారీ గోడలు కలిష్టమైన శిల్పాలతో అలంకరించబడి గత యుగపు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఆలయ గగుడిలో శివుని నిరాకార రూపాన్ని సూచించే పూజనీయ లింగం ఉంది. అరుణాచలం ఆలయం హిందువులకు, ముఖ్యంగా చహులకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది పంచభూత స్థలాలలో ఒకటి. అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. అత్వానాన్ని నాశనం చేసేవాడు అయిన శివుడు మరియు లింగోద్భవం యొక్క పురాణంతో ఆలయం యొక్క అనుబంధం దాని పవిత్ర ఆరానికి మరింత గొప్పతనాన్ని ఇస్తుంది. హిందూ పురాణాల ప్రకారం లింగోద్భవం యొక్క పురాణం అరుణాచలం ఆలయానికి సంబంధించి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పురాణం విష్ణువు మరియు బ్రహ్మల మధ్య వారి ఆధిపత్యంపై జరిగిన వివాదం గురించి చెబుతుంది. వారి సంఘర్షణను పరిష్కరించడానికి శివుడు అగ్నిస్తంభంగా కనిపించాడు. ఈ అగ్నిస్తంభానికి ప్రారంభం మరియు ముగింపు లేదు. ఈ శివుని అంతఃస్వభావాన్ని సూచిస్తుంది. జ్వాలతో కూడిన స్తంభం యొక్క పైభాగాన్ని లేదా దిగువను కనుగొనలేక విష్ణువు మరియు ఇందరూ తమ పరిమితులను అంగీకరించి శివుని ఆధిపత్యాన్ని అంగీకరించారు. లింగోద్భవం అని పిలువబడే ఈ విశ్వ సంపుటం మార్గశిర మాసంలో ఆరుద్ర దశం రోజు జరిగిందని నమ్ముతారు. ఇది డిసెంబర్ నుండి జనవరి వరకు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అరుణాచల ఆలయంలో గొప్ప ఉత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. లింగోద్భవం వేడుకను చూడటం వల్ల వారికి ఆశీర్వాదాలు మరియు విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచలం హిందువులకు పవిత్ర స్థలంగా అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటి. ప్రతి ఒక్కటి కద్దు మూలకాల్లో ఒకదాన్ని సూచిస్తుంది. అరుణాచలం అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. అన్నామలై కొండ శివుడిని అగ్ని స్తంభంగా సూచిస్తుంది. ఆలయం కుండలి శక్తి భావంతో కూడా ముడిపడి ఉంది. ఇది మానవ శరీరంలో వెన్నెముక పునాజం వద్ద ఉంటుందని నమ్ముతారు. అన్నామలై కొండ కుండలినికి ప్రాతినిధ్యం వహిస్తుందని, కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఒకరి ఆధ్యాత్మిక శక్తిని సక్రియం చేస్తుందని మరియు పెంచుతుందని నమ్ముతారు. అరుణాచలం ఆధ్యాత్మిక జపనోదయం కోసం ఒక శక్తివంతమైన ప్రదేశం అని చాలా మంది నమ్ముతారు. అగ్ని మరియు జపానం యొక్క స్వరూపమైన అరుణాచలేశ్వరుడిగా శివుని సాన్నిధ్యం అజ్ఞానాన్ని తొలగిస్తుందని మరియు సాజకులను సవ్య సాక్షాత్కారం వైపు నడిపిస్తుందని నమ్ముతారు. అరుణాచలం ఆలయం ఒక నిర్మాణ అద్భుతం. ఇది ద్రావిడ్ నిర్మాణ శైలి యొక్క ప్రతిభను ప్రదర్శిస్తుంది. ఆలయ సముదాయంలో 9 ఎత్తైన గోపురాలు, అనేక మండపాలు మరియు వివిధ దేవతలు మరియు హిందూ పురాణాల నుండి దృశ్యాలను చిత్రీకరించే క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి. విజయనగర్ నిర్మాణ